ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాలు సరికొత్త ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా హిట్ అయ్యింది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ రావటం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలకు మాత్రమే కాదండోయ్, గతంలో కూడా విడుదలయ్యి మంచి సక్సెస్ అందుకున్న సినిమాలకు కూడా సీక్వెల్స్ ప్రకటించటం విశేషం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో సీక్వెల్ సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకే మరొక టాలీవుడ్ కామెడీ థ్రిల్లర్ సినిమా కూడా చేరిపోయిందని తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు సీక్వెల్స్ సిద్ధం కాబోతోందని తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. కేవలం 1 కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది అంటే ఈ సినిమాకు ఏ స్థాయిలో ఆదరణ వచ్చిందో స్పష్టమవుతుంది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా శృతి వర్మ హీరోయిన్గా నటించారు. స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించాడు. ఇటీవల కాలంలో సీక్వెల్ సినిమాలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు కొనసాగింపుగా మరొక సినిమా చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఒక స్టోరీ లైన్ ఇప్పటికే హీరో నవీన్ పొలిశెట్టికి కూడా వినిపించారట. ఈ స్టోరీ లైన్ నచ్చటంతో కథ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇక మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు రాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వరకు జరుగుతోందని, ఈ పని పూర్తయిన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి భాగం కంటే కూడా రెండవ భాగం మరింత వినోదాత్మకంగా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని స్పష్టమవుతుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నవీన్ పొలిశెట్టి తదుపరి జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి వంటి సినిమాల్లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన అనగనగా ఒక రాజు సినిమా షూటింగ్ పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.